గుడ్ మార్నింగ్ అండి, అందరికీ స్వాగతం ఛానల్లోకి. నా పేరు సుజాత. మరి లాల్ బహదూర్ శాస్త్రి గురించి చెప్తున్నాను కదా. క్లాక్ టవర్ మీద జెండా ఎగరేసిన తర్వాత పోలీసులందరూ ఆందోళన పడుతున్న తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో చెప్తాను. ఇంతలో దావతీ చొక్కా వేసుకున్న ఒక సన్నటి మనిషి పోలీసుల ఎదుటికి వెళ్ళి మర్యాదగా నా పేరు లాల్ బహదూర్, నేనే క్లాక్ టవర్ మీద త్రివర్ణ పతాక ఎగరవేసిందని చెప్పాడు. వెంటనే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. 6 నెలల పాటు కారాగార శిక్ష పడింది దానికి. ఈ సంఘటన లాల్ బహదూర్ యొక్క సమయస్ఫూర్తికి, పట్టుదలకి, నిజాయితీకి నిదర్శనం. లాల్ బహదూర్ చాలా నియమాలను వ్యక్తి. 1922 వరకు టీ కూడా అతను అలవాటుగా తాగే ఎరగరు. అంతేకాదు, ఏ దురలవాటు ఆయనకు లేదు. లాల్కి నెహ్రూతో సన్నిహిత సంబంధం ఉంది. ఎన్నికల ప్రచారానికి కానీ, కాంగ్రెస్ ప్రచారానికి కానీ నెహ్రూ ఎక్కడికి వెళ్ళినా కానీ లాల్ని వెంట పెట్టుకుని వెళ్తూ ఉండేవారు. 1932 నుంచి 1945 వరకు జరిగిన అన్ని కాంగ్రెస్ ఉద్యమాల్లోనూ ఆయన ప్రముఖ పాత్ర వహించారు. మొత్తం 8 సార్లు అరెస్ట్ చేయబడ్డారు. దాదాపు 6 సంవత్సరాల పాటు కారాగారం అనుభవించారు. 1941 ఉద్యమంలో పాల్గొని బహదూర్ కారాగారంలో ఉన్నారు. సంవత్సరంన్నర వయసున్న కూతురు ఇంట్లో టైఫాయిడ్తో బాధపడుతోంది. ఆయనకు కూడా ఈ విషయం తెలుసు. కానీ ఏం చేయగలరు? మందులు ఇప్పించడానికి కూడా డబ్బు లేదు. కేవలం ధనం లేకపోవడంతోనే ఆ పసిపాప కన్నుమూసింది. పుత్రికా వియోగం శాస్త్రీజీకి గుండె కోత అయ్యింది. తన దారిద్ర్యం గురించి మనసులో బాధపడుతూ ఉంటే ఈ జాతీయ కార్యక్రమాల్లో పాల్గొనగలిగేవాడే కాదు. ఆయన వజ్ర సంకల్పుడు. ఆయన ఆశయాల సాధనకు ఏమీ అడ్డు పడలేకపోయింది. కష్టాలు ఎదురయ్యే కొద్దీ దేశం కొరకు మరింతగా పనిచేయడం మొదలుపెట్టాడు. 1937 నుంచి 39 సంవత్సరాల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సభ్యుడిగా ఆయన ఎన్నికయ్యారు. వెనక బెంచీలో ఉన్న పండిత్ గోవింద్ వల్లభ్ పంత్ దృష్టి ఈ లాల్ బహదూర్ మీద పడింది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చెప్తాను.